రే అబ్బా, సో అమెరికాకి వెళ్ళాం, H1B అన్నావు, ప్రాసెస్ అన్నా అదన్నా ఇదన్నా ఏదో అన్నావు. లాస్ట్ వీడియో చూసాము, అయినా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చాలా మంది అయితే కామెంట్ చేశారు. కామెంట్స్ వాళ్ళు చేసింది ఆడ కంటెంట్ లేదని కాదు, కంగారులో అనమాట. సో ఈ కంగారు అయితే వద్దు, ఈ కంగారు కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. ఈ వీడియోలో లాస్ట్ 221G వచ్చిందని చాలా మంది అయితే కామెంట్స్ చేశాను కదా. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, మంచి రీచ్ వచ్చింది. చాలా మంది అయితే ఆ వీడియోని వాచ్ చేశారు. తర్వాత ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్ కూడా రీచ్ అవుట్ అయ్యారనమాట. చాలా మంది DM చేశారు, ఇన్స్టాగ్రామ్లో పింక్ చేశారు, నేను వాళ్ళకి కాల్ చేశాను. కొందరు అయితే నాకు కామెంట్స్ చేశారు, అన్న థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్, నువ్వు లేకపోతే టెన్షన్ పడ్డాం, కంగారు పడ్డాం, మంచిగా గైడ్ చేశావు, సో నీ టైం తీసుకొని మాకు స్పెండ్ చేసావు అని చెప్పి కామెంట్స్ కూడా చేశారు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 221G ఆ వీడియో కంప్లీట్ చూడండి. సో నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, డాక్యుమెంట్స్ ఏం అడుగుతారో, ఎట్లా ఉంటుంది, ఏంటి పరిస్థితి అని. సో 221G ఎవరికైతే వచ్చి ఉంటుందో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పలేను అని నాకు అనిపించిందంటే, బేసిక్ ఏంటంటే, సో మీరు అపాయింట్మెంట్ చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆర్ కోల్కతా, ఎక్కడైతే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారో డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడి నుంచైనా వేయచ్చు. చెన్నై నాది వీసా అపాయింట్మెంట్ అయితే నేను హైదరాబాద్ నుంచి కూడా డ్రాప్ చేయొచ్చు. హైదరాబాద్లో అయితే నేను చెన్నై నుంచి డ్రాప్ చేయొచ్చు, ఢిల్లీ ఎట్లైనా డ్రాప్ చేయొచ్చు. 221G వచ్చి తను ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రమ్మంటే మీరు డిఫాల్ట్ మీకు ఎక్కడైతే స్లాట్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. సపోజ్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ. సపోజ్ నేనైతే చెన్నై అనమాట నాది కౌన్సిలేట్. సో నేను డ్రాప్ బాక్స్ వచ్చి ఢిల్లీ నుంచి చేశాను, ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి డ్రాప్ చేశాను. సో చెన్నై నాదనమాట. 221G వచ్చి నువ్వు ఎక్కడి నుంచి డ్రాప్ చేసినా చెన్నైకి వెళ్ళాలి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సపోజ్ హైదరాబాద్ నీది, సో చెన్నై నుంచి డ్రాప్ చేసావు, సో హైదరాబాద్కి అయితే వెళ్ళాలి నువ్వు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఓకేనా, ఇది ఒక క్లారిటీ అనమాట. తర్వాత డాక్యుమెంట్స్ కూడా నేను ఏమంటానంటే, కంప్లీట్ ఫైల్ అంటే మీకు 70 పేపర్స్ అలా ఉంటుంది అనమాట. LCA కాపీ, మీ పిటిషన్, మీ చెక్స్, ఎంప్లాయర్ ఎలా ఫామ్ చేశాడు, ఇదన్నీ ఒక 70 పేపర్స్ ఉంటాయి. ఈ ఫైల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ ఫైల్ మీరు అడిగారంటే మాకు ఇలా వచ్చిందని చెప్పి మీ ఎంప్లాయర్ అడిగితే మీ ఎంప్లాయర్ మెయిల్ చేస్తాడు, ప్రింట్స్ తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అవసరము. మీ W2 ఫామ్స్ అవసరం కంపల్సరీ, మీ పే స్లిప్స్ అవసరం. త్రూఅవుట్ మీ US జర్నీలో ఏమేమి ఉన్నాయో కంప్లీట్ తీసుకెళ్ళండి. క్వైరీస్ అనేది ఎలా అయినా వేస్తూ ఉంటారు. సో రీసెంట్గా నేను మాట్లాడిన ఒక అమ్మాయికి అయితే, ఆ అమ్మాయికి ఏమైందంటే తన OPT టైం అయిపోయిందనమాట. తనకి H1 పిక్ అయింది, బట్ గ్యాప్ అనేది 3 months వచ్చింది. కానీ స్టే ఉండొచ్చు, బట్ ఎలా ఉన్నావు నువ్వు అని క్వైరీ చేశారనమాట. నేను చెప్పాను, ఇలా తీసుకెళ్ళి ప్రూఫ్, ఇలా నాకు అప్రూవ్ అయింది H1B, సో నేను ఇలా పంపించాను, ఇది డిలే అయింది, 3 months వెయిట్ అయింది అని చెప్పింది. అమ్మాయి క్లియర్ అయిందనమాట. కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, సో మీరు H1B ఇట్లా వెళ్ళేటప్పుడు ఫ్యామిలీని కలిసి తీసుకెళ్ళచ్చు. మీ కిడ్స్ ఎవరు ఉంటారు, మీ వైఫ్, మీ కిడ్స్ ఇద్దరు ఉంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. సో ఇది H1B కదా. సో F1 అలా అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ H1Bలో రిజెక్షన్స్ అనేది ఏమి ఉండదు. సో త్రూఅవుట్ ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకోరు ఏమడిగారంటే, మేము H1B ఫైల్ చేసినప్పుడు కొందరు రిజెక్షన్స్ అయ్యాయన్నమాట. ఒక 3 రిజెక్షన్స్ చెప్తాను చూడండి ఎందుకు అయ్యే వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఏంటంటే L1 అనమాట. L1 నుంచి H1కి ఆ కన్వర్జేషన్ అయ్యేటప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది ఎంప్లాయర్ సరిగ్గా ఇవ్వలేదు. వాళ్ళది ఏంటంటే రివోక్ చేశారు, అది పోయిందనమాట. ఇంకోటి ఏంటంటే, మన కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయి H1 వీళ్ళది ఫైల్ చేసినప్పుడు, వీళ్ళది ఏంటంటే కొన్ని సైట్స్లో గూగుల్ మ్యాప్స్ కానీ వీళ్ళ సైట్ అనేది అప్లేదు, అంటే సైట్ లేదండి. బేసిక్గా అది వాళ్ళు గూగుల్ చేసి ఈ కంపెనీని సెర్చ్ చేస్తూ ఉంటే వీసా ఆఫీసర్కి ఆ కంపెనీ దొరకట్లేదు అనమాట గూగుల్, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇంకోటిది ఏంటంటే, కొన్ని ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే ఫ్లాగ్స్ ఉంటాయి అనమాట ఆ ఎంప్లాయ్మెంట్ పైన. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే ప్రీవియస్ ఉన్న ఫ్లాగ్స్కి మీ వాడు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, ఇది మేము అప్రూవ్ చేయమని చెప్పి అలా రిజెక్ట్ చేస్తారు. ఇది 3 reasonsతో రిజెక్ట్ చేశారు. ఇదనమాట. నాకు తెలిసి ఈ వీడియో మీకు వర్త్ అవుతుంది. ఇంకా క్వైరీస్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.